ఎలాంటి పని పాట లేకుండా ఇంట్లో ఉత్తిగా తిని కూర్చునే వాళ్లను తిట్టేందుకో ఏంట్రా ఇంట్లో కూర్చొని ఈగలు ఊపుతున్నావా అంటూ ఉంటాం. కానీ ఇలా చేయటం కూడా ఓ పనేనని, అందుకు డబ్బులు కూడా వస్తాయని చెబుతోంది ఓ దేశం. అయితే ఇక్కడ ఈగలకు బదులుగా దోమలు పట్టాలని, అలా చేస్తే డబ్బులు కూడా చెల్లిస్తామంటోంది. చనిపోయినా లేదా బతికున్న 5 దోమలను పట్టిస్తే ₹1.5 ఇస్తామని ప్రకటించింది ఫిలిప్పీన్స్ దేశంలో ఓ గ్రామం. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరానికి సమీపంలో ఉన్న అడిషన్ హిల్స్ పట్టణ గ్రామంలో 1,00,000కు పైగా జనాభా నివాసం ఉంటోంది. ఈ మధ్యకాలంలో అక్కడ దోమలు ఎక్కువయ్యాయి. అంతేకాదు, ఈ డెంగీ బారిన పడినవారు అంతకంతకు పెరిగిపోతున్నారు. దీనికి తోడు ఈ మధ్యనే 2 విద్యార్థులు మరణించారు. దీంతో గ్రామంలోని పెద్దలు ఒక ఐడియా వేశారు. తమ ఊళ్ళో వారంతా దోమల్ని చంపే ప్రోగ్రాంలో బిజీ అయ్యేలా ఒక వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. 5 దోమల్ని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ తీసుకొస్తే మన రూపాయల్లో ₹1.5 నజరానా ఇస్తామని ప్రకటించింది. ఇంకేముంది, జనాలో దోమల మీద దండయాత్రకు దిగారు. దోమల్ని సంహరించే కార్యక్రమంలో మరో అంశాన్ని చేర్చారు. దోమలు మాత్రమే కాదు, దోమల లార్వాలను తీసుకొచ్చినా కూడా నజరానా ఉంటుందని ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఆ దేశంలోని వారు దోమల మీద యుద్ధం ప్రకటించి దొరికిన దోమను దొరికినట్లుగా చంపేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంతటి నిర్ణయానికి కారణం ఈ ఏడాదిలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావటమే. లక్ష వరకు జనాభా ఉన్న ఈ ఊళ్ళో డెంగీ కారణంగా 2 విద్యార్థులు మరణించడంతో దోమల అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఊరి పెద్ద కార్లిటో దోమల్ని చంపేసి తీసుకొస్తే బహుమతి ఇస్తామని చెప్పడంతో అందరూ దోమల్ని చంపే పనిలో పడి డబ్బాలతో తీసుకొస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.